తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకం ఆ పార్టీ యొక్క పతనానికి కారణమవుతుందనే మాటలు, ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కారణం ఏంటంటే, భద్రాచలం నియోజకవర్గంలో ప్రతి మండలంలో నిజమైన పేదలకు, అర్హులకు కాకుండా తమ నాయకులకు, వారి అనుచరులకు, కార్యకర్తలకు మాత్రమే ఈ పథకాలు వర్తింపజేసే విధంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అసలు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ప్రత్యేక అధికారులు, గెజిటెడ్ స్థాయి అధికారులను నియమించి వారి ద్వారానే గ్రామ సభలో ఎంపిక చేసి, గ్రామ సభలోనే తీర్మానం చేసి అర్హుల జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రయత్నమన్నారు. కానీ ఈ రోజు వరకు అది జరగలేదు. దానికి కారణం ఏంటిదనేది అర్థం కాని పరిస్థితి నెలకొంది. అర్థం కానిది ఏముంది? రాజకీయ నాయకులు వాళ్ళకి స్వలాభం కోసం అమ్ముకుంటున్నారు. డైరెక్ట్గా గ్రామాలలో చెప్తున్నారు, మేము ఇంత డబ్బులు ఇచ్చాము అనే బహిరంగంగానే చర్చించుకునే పరిస్థితి నెలకొంది. ఈ రెండు పథకాలు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ అయితే దళిత బంధు, డబుల్ బెడ్రూమ్లు శాపంగా మారినాయో, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఈ రెండు పథకాలు శాపంగా మారబోతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం ఈ రెండు పథకాల పరిస్థితి ఎలా ఉందంటే, కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎంత సంతోషంగా ఆనందపడుతుందో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల పరిస్థితి కూడా అలానే ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పప్పు బెల్లం లాగా మార్కెట్లో అమ్ముకున్నారు, పంచుకున్నారు. ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. వారికి పట్టిన గతే మీకు కూడా పడుతుంది. ఏ అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు, అది గమనించాలని భద్రాచలం శాసనసభ్యులు కూడా తక్షణమే దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. నాయకులు లిస్టు అవుట్ చేసి ఏపీ టూరిజంలో కూర్చొని ఈ మండలాలకు సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపిక ఎలా చేస్తారు? అసలు దుమ్మగూడెం, చర్ల మండలాలలో మరీ విపరీతంగా తయారైపోయారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఎంత దారుణంగానంటే, గుడిసె తాటాకు ఇల్లు ఉన్నటువంటి నిరుపేదలకు ఇల్లు ఇవ్వకుండా 4 గదుల డాబా ఉన్నవాళ్ళు, ట్రాక్టర్ ఉన్నవాళ్ళు, బండ్లు ఉన్నవాళ్ళు, అది ఉన్న వాళ్ళకి ఎట్లిస్తారో అర్థం కాని పరిస్థితి. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ పాలన? ఈ ముచ్చట్లు చెప్పేనా? ఇవి కాదు కదా ప్రజలకు కావాల్సింది. నిజంగా 2 మండలాల్లో విచారణ చేయండి, నిజమైన అర్హులకు ఇవ్వండి. మరి జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షించాల్సిన పథకం కాస్త పక్కదారి పడుతుంటే, ఆ పథకాలు కాస్త రాజకీయ నాయకుల చేతుల్లో మగ్గిపోతుంటే ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నిరుపేదలకు ఇవ్వాల్సిన పథకాలు అమ్ముకోవడం దుర్మార్గమైన కార్యక్రమం. దీనిపైన భద్రాచలం నియోజకవర్గంలో జరిగే ఈ దందాపై ప్రత్యేకంగా కలెక్టర్ గారు దృష్టి పెట్టాలి. గ్రామ సభలలోనే తీర్మానం చేయాలి. ఇండ్లు లేని నిరుపేదలకు మాత్రమే ఇవ్వాలి. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే రాజీవ్ యువ వికాసం పథకం వర్తింపజేయాలని పలువురు ప్రజలు కోరుకుంటున్నారు. అది జరగకపోతే కాంగ్రెస్ పార్టీ పతనం తప్పదు. ఈ విధంగా కాకుండా స్థానిక ఎమ్మెల్యే, ఇతర నాయకులు చొరవ తీసుకొని, అధికారులు ముఖ్యంగా, ప్రజాప్రతినిధులు ఇవాళ ఉంటారు, రేపు పోతారు, కానీ అధికారులు అనే వాళ్ళు శాశ్వతం. రాజకీయ నాయకుల చెప్పు చేతల్లో అధికారులు పనిచేయకుండా తక్షణమే వీరందరూ కూడా తమ తమ పనులను, విధులను సక్రమంగా నిర్వర్తించి నిజమైన నిరుపేదలకు అవి అందజేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు.